ఓ వాసుడా, ఓ వాసి, పలుకు. చెప్పు, ఏంటి సమస్య? నా మాయాజాలంకి ఇక్కడేదో నిధి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ నిధి ఖచ్చితంగా నాకే దక్కాలి. స్వాదహిత. ఈ నిధిని ఛేదించాలంటే నా భుజబలం ఉపయోగించాలని. స్వాదహిత. సాధించాను. హే భూతం, మమ్మల్ని ఈజిప్ట్ దగ్గరికి రమ్మన్నావు. అసలు ఈజిప్ట్ దగ్గరికి ఎందుకు రమ్మన్నావు? 5 లోకాలు, అచ్చాయన 5 వ్యక్తులు, తెరవాల్సిన 5 ద్వారాలు. వీటికి ఈజిప్టుతో సంబంధం ఉంది. ఎందుకంటే ఈ 5 లోకాల్లో ఎక్కడికి ప్రయాణించాలన్నా ప్రతి లోకంలో మనకు మనీ ఉంటుంది. అంటే ప్రతి పార్లర్ వాళ్ళు సేమ్ మనుషులు ఉన్నట్లుగా. అంటే నీ సమస్యలకి సొల్యూషన్ ఆమనే అన్నమాట. అవును. Hey tour guide, excuse me, come here. Show the Egypt pyramids. With your guidance, sir. Sir, to guide John is in work. Now I'm going to guide you. Okay. వీడిని పిరమిడ్స్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పు. సరే భూతం. బయట కాదు, లోపల. షాస్ పిరమిడ్ ఛాంబర్స్. Okay, sir. Sir, don't you more in. I will call the police, don't you more in. దయ్యం, నువ్వు వాడి పని చూసుకో. Oh, what the fuck is going on here? Sir, give some money and go in. Okay, tour guide. Deal accepted. హే గోస్ట్ పర్సన్, మాకు తెలుసు. సరే సర్లే, జాగ్రత్త. ఏదో సమస్య వచ్చేలా ఉంది, జాగ్రత్తగా ఉంది.
నాకన్నా పెద్ద సమస్య ఏంటి? హహహ. ఆ! మాయంగా పోరాడుతో మన్ని తీసుకెళ్లాలని అనుకోకు. ఇది శక్తులెప్పుడు ధర్మం వైపే ఉంటాయి. హే ఫ్లాష్ మ్యాన్, నువ్వు నువ్వు బాలయ్య బాబు సినిమాలు చూడవా? ఇప్పుడు నీకింత గుండె అవసరమా? హే భూతం తాత, నువ్వు ఆగు. హనుమాన్ చార్లీసా పాడితే నీ వంటి భూతాలు పారిపోతాయి. అది నాకు సమస్యగా మారుతుంది. ఆగు. जय हनुमान के गुण सागर जय कबीर त्रिगुलोक अंजनी पुत्र पवन सुत दामा अंजनी पुत्र पवन सुत दामा अंजनी पुत्र पवन महावीर विक्रम बजरंगी भुवदि निवार के संगी भुवदि निवार सुमन के संगी निवार सुमन के संगी जय हनुमान के సాగర జై కబీజ త్రిగులోక దేవుడా, నీకు మీ భక్తుల మీద కనికరమే ఉంటే నాకు సాయం చేయండి ప్లీజ్. ఇప్పుడు నేనే ఇక్కడ కింగ్. స్క్వెరల్ లోకం నుంచి వచ్చాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా లోకంలో అత్యంత శక్తులున్న మనుషులు ఎంతో ఉన్నారు. దమ్ముంటే నన్ను ఆపరా చూద్దాం. అయ్యో, ఓడిపోయేలా ఉన్నాం. గెలవాలంటే ఏం చేయాలో చెప్పు. అలా చేస్తే వీడిని ఓడించొచ్చా? భూతం, ఈ మని కోసం ఈజిప్ట్కి తీసుకెళ్ళావా నన్ను? ఈ మని కోసం నిన్ను ఈజిప్ట్కి తీసుకెళ్ళచ్చు, కానీ ఈ మని వాళ్ళ చేతికి చిక్కకూడదు. అలాంటప్పుడు అతని మీదకి విసిరేమని ఎందుకు చెప్పావు? ఎందుకంటే ఈ మనిని అతని ఎదురేసిరితే అతను వెళ్ళకూడదు. మనీని కావాలంటున్నావు, అది విసిరితే వెళ్ళిపోతాడంటున్నావు. మనీ కావాలన్నవాడు విసిరితే తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతావు? వాడికి కావాల్సింది ఆ మని కాదు, మనలో ఉన్న శక్తి. మరి ఆ శక్తే తీసుకొని ఉండొచ్చు. ఆ శక్తి కావాలంటే నీ రక్తం వాడికి కావాలి. నా బ్లడ్ గ్రూపా? అవును, సరిగ్గా చెప్పు. నాకు వాడిపై ఒక అనుమానం ఉంది. ఏంటిది? అదేంటంటే వాడికి వాడిగా ఇదంతా చేయడం లేదు. మరి వాడితో ఇదంతా ఎవరు చేపిస్తున్నట్టు? ఈ లోకంలో ఉండే ఏదో ఒక రాక్షసుడు భూలోకంలో అమరత్వం పొందడానికి మన లోకంలో ఎలాగైతే మనలో ఉన్నాయో అలా 5 లోకాలకెళ్ళమని వాటి శక్తుల్ని వెలికి తీసేసి వాటిని ఆవాహించి అమరత్వం పొందుతారు. అలా భూలోకంలో ఎవరు ఆశలు పనిచేస్తున్నారు. అందుకే నిన్ను నువ్వు ఆ మనని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఆ రాక్షసుడికి నీ రక్తం మరియు ఆమెని చిక్కుకోలేదు. అయినా నువ్వు వీటన్నిటి గురించి ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు ఈ అన్నిటి గురించి దిగులు పడిన అవసరం లేదు భూతం. ఎందుకో తెలుసా, మన దగ్గర ఈ మనీ ఉంది. ఇక వాళ్ళు ఓడిపోయారు, అంతా అయిపోయింది. అలా అనుకుంటే నీకన్నా మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఎందుకు? ఎందుకంటే అంతా అయిపోలేదు, ఇప్పుడే అంతా మొదలైంది. దయ్యం అక్కడ పంచముఖ ముఖాముఖిలో భాగమైన మూడో వ్యక్తి ఉన్నట్టున్నాడు. పద చూద్దాం. ఏ ఫ్లాష్ మ్యాన్, నువ్వు వచ్చిన అలా ఉండడానికి కారణం ఏంటో తెలుసు? నువ్వు వేరే లోకం నుంచి మా ఇంటికి వచ్చి ఆ విషయం నాకు తెలుసు. నా లోకానికి ఎలా వెళ్ళాలని నాకు చింతుంది. నాది గోలో. నువ్వు ముఖాముఖిలో ఎందుకు బాగుంటారో చెప్పు. పంచముఖ ముఖాముఖిలో భాగం ఎవరు? నేను మా గోలోకంలోని అత్యంత బలవంతమైన వాడిని. 5 లోకాల్లో 5 అచ్చమైన వ్యక్తులు ఒకే దగ్గర ఎదురుపడ్డమే పంచముఖ ముఖాముఖి. అయినా బలవంతుడివి నువ్వేంటి? మేము బలవంతుడు హృదయం నుంచి. ఇదంతా కాదు నా విన్నపం. మీరు నాకు ఆశ్రయం ఇవ్వగలరా? తప్పకుండా. మా ఇల్లు ప్రతి ఒక్కడికి ఆశ్రయిస్తుంది. నువ్వు అంతే. పద. బ్రతకడానికి నాకు కొద్ది చోటు ఇచ్చినందుకు
మీకు ధన్యవాదములు. మిమ్మల్ని జీవితాంతం మర్చిపోలేను. డైలాగులు ఆపి రావయ్యా రాజమార్తాండ. అదే ఆమి